నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, సంక్రాంతి అసలు జనవరి నెలలో మొదలయ్యే సంక్రాంతి అంటే అందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచో దూరంలో ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి అనగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. మరి అంత విశేషమైన సంక్రాంతి పండుగ రోజు అసలు మనం ఎప్పుడు పెట్టుకునే పెద్దలకి పెట్టుకునే ఆ నియమాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇంతే కాకుండా అసలు సంక్రాంతి రోజు మనమేం పాటించడం వల్ల మన పెద్దలు ఎవరైతే ఉంటారో కాలం చేసిన వాళ్ళు శీఘ్రంగా వాళ్ళు కూడా సంతోషపడతారని అంటారు. రైట్. అయితే అదే మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ సంక్రాంతి అనేది ఒకటి మన కోసం, తర్వాత రెండోది గతించిన పెద్దల కోసం. అవును. సో ఈ ఇద్దరికి కూడా సంబంధించి మనం ఈ కార్యక్రమాలు చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అవును. తర్వాత రెండోది ఏంటంటే మనకున్న పండగల్లో అతిపెద్ద పండగగా కూడా మనం దీన్ని సంక్రాంతి అభివర్ణించడం అనేది జరుగుతుంది. ముచ్చటగా 3 రోజుల పండగ. అంటే ముందు రోజు భోగి అనేది, తర్వాత ఇప్పుడు సంక్రాంతి అనేది, తర్వాత రోజు అనేది కనుమ అనేది, ఇంకా దానికి కొంత గుంపుగా కొంతమంది ముక్కనుమ అని చెప్పి కూడా 4వ రోజు కూడా చేసే కొంత సంప్రదాయం అయితే ఉంది. అయితే సంక్రాంతి నాడు ఏంటంటే కొద్దిగా పితృదేవతల్ని ఆరాధించడం అనేది కూడా ఉంటుంది. సో ఈ పితృదేవతల్ని ఆరాధించడం అనేది అందరూ ఎలాగో చేస్తుంటే, ఇక్కడ పితృదేవతలు ఏ విధంగా అంటే వాళ్ళు స్మరించి ఏదైనా సరే మనం శక్తి కొద్ది దానం ఇవ్వటం అనేది, లేదా ఈ వస్త్ర బహుకరణ అనేది, అంటే ఏదైనా సరే వస్త్రాలు పెట్టి పెద్దలుగా భావించి వాళ్ళకి వస్త్రాలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా ఈరోజు నువ్వులతో కలిపిన పొంగల్ నివేదన చేయడం వల్ల కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. అది పెద్దల వరకు. అయితే ఈరోజు మనం ఎస్పెషల్లీ మనం అందరికీ చెప్పవలసింది ఏంటి అంటే కనుక, ఒకటి ఏంటంటే ఈ ప్రతి సంక్రాంతికి కూడా ఏదైతే సంక్రమణుడు అనే ఆయన దేని మీద వస్తే దాన్ని బట్టి భవిష్య ఫలాలు వస్తాయని చెప్పి కూడా మనకి ధర్మం తెలియజేయటం అనేది ఉంది. అంటే పులివాహనుడై వస్తే కనుక ఈ రకంగా ఉంటుంది, ఆయన జాజి పువ్వు పట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది, అరటిపండు పట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇలా అందుకని ఈ సంక్రమణుడు దేని మీద వచ్చాడా అని చెప్పి పూర్వకాలం వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అంత తెలియదు. సో ఆ పూర్వకాలం అమ్మో సంక్రమణుడు దీని మీద వచ్చాడంటే ఇబ్బందులు ఇలాగ ఉంటాయని చెప్పి కూడా ఇదే రకంగా ఉండొచ్చు ఒక అవగాహనతో ఉండేవారు. అవును. సో అందుకు తగ్గట్టుగా మనం ఉండేది. అలాగే ఇప్పుడు కూడా సరే మనం ఏమంటే గమనించాం, కానీ మామూలుగా అయితే పంచాంగాల్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఎలా వచ్చారండి అసలు? అంటే కదా పులి వాహనుడే వచ్చాడు. సో దాని పులి వాహనుడి మీద వస్తే ఏంటి ఇబ్బంది అంటే కనుక దక్షిణ భారతంలో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. రాజకీయంగా కూడా కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే దక్షిణ ఫేసింగ్, అంటే ఇల్లులు ఎవరైతే మరి దక్షిణ మొక్క గుమ్మాలు కలిగి ఉంటారో వాళ్ళలో తరచు రోగాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని దక్షిణం మీదుగా దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత పులి అంటేనే మనకు అర్థమవుతుంది అది సాధు జంతువు కాదు, క్రూర జంతువు. సో అందుకని ఇక్కడ క్రూరత్వం అనేది పెరగటం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఆయన జాజి పువ్వులు పట్టుకుని వచ్చాడంట. సో దానివల్ల మాత్రం దేశం కీర్తి పెరుగుతుంది. తర్వాత అరటిపండు పట్టుకుని వచ్చాడంట. సో దానివల్ల దేశంలో దుర్భిక్షం కాదు కానీ ఈ రోగాలు పెరుగుతాయి. అరటిపండు వల్ల కూడా అంటే ఒక్కొక్కటి ఆయన గంధం ధరిస్తే ఇలా ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా కొత్తగా కరోనా టైప్ లో ఇంకో వైరస్ ఇప్పుడు వస్తుందని దీని యొక్క భావన. అరటిపండు పట్టుకుంటాం వల్ల ఆ రకమైన ఈ వైరస్ రావడానికి అవకాశం ఉందంటారా? తర్వాత ముఖ్యంగా ఆయన భారద్వాజ గోత్రుడు వస్తున్నాడు పేరు. సో ఈ భారద్వాజ గోత్రం కలిగిన వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడటం అనేది సంవత్సరం అంతా కూడా కొంచెం వాళ్ళకి ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. తర్వాత ద్విజులకి అన్నాడు, అంటే ఇంచుమించు బ్రాహ్మణ కులస్తులకి కూడా ఎక్కువ నష్టాలు, కీర్తి ప్రతిష్టలు తగ్గటాలు, ఏదో రకమైన ఇబ్బందుల్లో ఇరుక్కోవటాలు కూడా వీరికి ఏడాది ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా మనకి మకర సంక్రమణుడి యొక్క వేష భాషలు బట్టి చెప్తుంది, అది భూషణాలు బట్టి. సో అందుకని మనము ఒకటి మన జాగ్రత్త మనం తీసుకోవటం, తర్వాత రెండు సామాజికంగా కూడా మనం జాగ్రత్త తీసుకోవటం. అంటే మనం బాగుంటామని మనం ఎప్పటికప్పుడు ప్రతి వీడియోలో ఎంతో కొంత మనం చేసుకుంటూ ఉంటాం. అవునవును. కానీ
అప్పుడప్పుడు ప్రపంచం కూడా బాగుండాలని మనం కోరుకోవాలి, అవును. అందరూ కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. అలా కోరుకోవాలి కాబట్టి ఈసారి మన బాగుతో పాటు అందరి బాగు కోసం కూడా మనం ఒక చిన్న పరిహారం చేయటం అనేది అవును. తెలియజేస్తాను. అది ఏంటి పరిహారం అంటే గనక, ఈ ఏదైతే ముఖ్యంగా మొదట నెలంతా కూడా, అంటే సూర్యుడు ఇప్పుడు మకరం నుంచి తర్వాత కుంభానికి వెళ్ళిపోతాడు. హ్మ్. ఇంచుమించుగా మళ్ళీ మనకి ఫిబ్రవరి 16కి అటు ఇటుగా దగ్గరగా. హ్మ్. సో ఈ నెలల్లో ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎందుకంటే మకరం నుంచి మళ్ళీ మారుతాడు కదా వేరే రాశిలోకి. హ్మ్. కానీ సంవత్సరం అంతా ఉంటుంది ఈ ప్రభావం అనేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మకరంలో ఉంటాడు కాబట్టి ఆయన శత్రు రాశి, తర్వాత కుంభం కూడా శత్రు రాశే, కానీ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. హ్మ్. సో అందుకని కనీసంలో కనీసం నెల ఏదైతే ఒక నామం చెప్తాను అది ఈజీ. ఓకే. ఆ నామం మటుకు ఈ సంవత్సరం కాలం అంతా కూడా వీళ్ళు మధ్య మధ్యలో చదువుకోవచ్చు చక్కగా. హ్మ్. అంటే మనతో పాటు మన వాళ్ళందరినీ కూడా బతికించినట్టు గుర్తుకొచ్చినప్పుడల్లా. అవుతుంది. అవును. సో అందుకని ఆ రకంగా కూడా మనం చేసుకుంటూ రావటం అనేది ఒక పద్ధతి. హ్మ్. అయితే ఈ ఏడాది మనం ముఖ్యంగా మొదటి నెల అంతా కూడా ఏం చేయాలి అంటే గనక, ఏవైతే ఈ ఆదివారాలు ఎన్నొస్తే అన్ని, ఈ 4 ఆదివారాలు కూడా, హ్మ్. ఈ 4 ఆదివారాల్లో కొద్దిగా మనం ఏం చేయాలి అంటే గనక, అవును. సూర్యుడికి ఏం చేయాలి అంటే గనక, మనం ఈ 4 ఆదివారాలు కొద్దిగా నీళ్ళల్లో రోజ్ వాటర్‌ని అమ్ముతారు. ఓకే. ఈ అవును. రోజ్ వాటర్‌ని కలిపి 10 దోసెలతో నీళ్లు ఆర్ఘ్యాన్ని ఇవ్వటం. ఓకే. ఇలా 4 ఆదివారాలు చేస్తే చాలు. హ్మ్. ఇది మనకి ఆ వ్యతిరేక ఫలాల నుంచి మనం తప్పించుకోవటం అనేది ఉంటుంది. హ్మ్. తర్వాత అలాగే మనం స్నానం చేసే నీటిలో కూడా ఇదే రోజు వాటర్‌ని ఈ 4 ఆదివారాలు కలిపి చేయటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే గులాబీ పూలు దొరికే వాళ్ళు ఉంటే గనక గులాబీ రేఖలు కలిపి స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలుంటాయి. హ్మ్. సో గులాబీ రేఖలు దొరకని వాళ్ళకి ఇది ఈజీగా ప్రతి షాప్‌లో ఈజీగానే దొరుకుతుంది. అవును. పచారీ రోజ్ షాపులో వాటర్. పన్నీర్ అంటారు, లేదా రోజ్ వాటర్ అంటారు. హ్మ్. సో ఇది చేసుకోవచ్చు. హ్మ్. కానీ ఒక నామం అనేది చెప్పాను మీకు. ఈ అవును. నామం అనేది ఎవరికి వాళ్ళు ప్రతిరోజు కూడా చదువుకోవటం వల్ల చాలా మంచి జరగటం అనేది ఉంటుంది. హ్మ్. అది ఏంటి అది అంటే గనక చాలా తేలికైనది. ఓం వాసుదేవ సర్వం, హ్మ్. ఓం వాసుదేవ సర్వం విశ్వాయ నమః, హ్మ్. ఓం వాసుదేవ సర్వం విశ్వాయ నమః, అంతే, చాలా తేలిక. అవును. చాలా సో తేలిగ్గా దీంట్లో ఉంది. బీజాక్షరాలు కూడా లేవు, ఏమీ లేవు. హ్మ్. సో అందుకని బీజాక్షరాలు లేవు కూడా కనుక ఎవరైనా సరే చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. హ్మ్. సో దీనికి మళ్ళీ ప్రత్యేకంగా స్విచ్ వర్డ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఎలాంటి బీజాక్షరాలు లేవు కాబట్టి. సో అందుకని ఏ రకం వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు. హ్మ్. సో ఆ రకంగా మటుకు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవటం, మధ్య మధ్యలో దీన్ని మననం చేసుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ సంవత్సరం మనం తప్పకుండా ఎక్కువగా ఎవరిని పూజించాలి అనేది గనక ఈ సంక్రమణం బట్టి అవునవును. చూసినట్టయితే గనక, ఇక్కడ మనకి పులి వాహనం మీద రావటం వల్ల ఖచ్చితంగా అమ్మవారిని, ఓకే. సో అమ్మవారిని పూజించడం వల్ల కూడా మనకొచ్చే రోగాల నుంచి, వాటి నుంచి మనం తప్పించుకోగలుగుతాం. హ్మ్. కనుక ఏదైనా సరే అప్పుడప్పుడు అమ్మవారి గుడికి వెళ్తూ ఉండటం. సరే మరి కలియుగానికి అంతటికి కూడా దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి మనం అవును. వాసుదేవ నామాన్ని ఇవ్వటం అనేది కూడా జరిగింది. సో హ్మ్. అందుకని ఈ 2 రకాలుగా ఆచరించినట్టయితే మనం ఈ సంక్రాంతి ఉత్తమ ఫలితాలు పొందటం అనేది జరుగుతుంది. ఇక ఈ సంక్రాంతి ఉదయం మనకి 8:55 ఇంచుమించుగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. హ్మ్. సో మధ్యాహ్నం 1:32 లోపు మన పితృలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి ఓకే. చేసుకోవాలి. అప్పుడులోగా పూర్తి చేసేసుకోవాలంటారు ఖచ్చితంగా. కనీసం మొదలెట్టడమైనా ఆ టైంలోపు మొదలెట్టాలి. కనీసంలో కనీసం హ్మ్. పూర్తి చేసుకుంటే మంచిదే. హ్మ్. ఒకవేళ కనీసంలో కనీసం 1:30 దాటకుండా బిగించేయాలి. హ్మ్. సో ఆ రకంగా చేసినట్టయితే మనకి పితృదేవతల యొక్క ఉపశమనం, వాళ్ళకి సద్గతి లభించడం అనేది కూడా ఉంటుంది. సో హ్మ్. 8:55కి ముందు సంక్రాంతి మనం ఏవి చేయడానికి లేదు. హ్మ్. ఎందుకంటే 8:55 దాటాకే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు అవును. కనుక అక్కడి నుంచి మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. హ్మ్. సో ఆ రకంగా చేస్తే మనకి సంక్రాంతి ఫలం అందటం అనేది ఉంటుంది. హ్మ్. కనుక అప్పటిదాకా మాత్రం మనం సూర్యోదయం అయిపోయింది, మన పూజలు మనం చేసుకోవచ్చు, కానీ ఈ సంక్రాంతికి సంబంధించిన పూజలు మాత్రం 8:55 దాటాకే చేసుకోవాలి. ఓకే. అది మనం కలపవలసిన సూచన.
నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే సంక్రాంతి రోజు ఏ సమయంలో పూజను చెయ్యాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. నిజమే మీరన్నది కూడా. కనీసం చేయలేకపోయినా ఆ టైంలోపు మనం మొదలు పెట్టడం అనేది కూడా చాలా మంచిది. ఎందుకంటే సూర్యుడు అవును. మారిపోతారు కాబట్టి. అవును. అండ్ మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన స్విచ్ వర్డ్ కూడా చాలా ఈజీగా ఉంది. దాంట్లో స్విచ్ వర్డ్ కూడా కాదు, ఆ మంత్రోచ్చారణ ఎంతో సులభంగా ఉంది. సో, ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం అంతా దాన్ని జపించుకుంటూ చక్కగా వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతారని మేము కూడా సంతోషంగా కోరుకుంటున్నాం. అండ్ మీకు కూడా చాలా ధన్యవాదాలు గురుగారు ఇంత చక్కటిది ఇచ్చినందుకు మాకు.